ఐపీఎల్ అలా ముగిసిందో లేదో అప్పుడే పొట్టి ప్రపంచ కప్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఈసారి మరిన్ని టీమ్స్ టీ20 వరల్డ్ కప్ లో జాయిన్ అవ్వడంతో టోర్నీ మరింత రసవత్తరంగా మారింది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా సాగనున్న ఈ సమరం కోసం ఇప్పటికే టీమిండియా న్యూయార్క్ చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ సమరానికి సమయం దగ్గర పడింది. ఐపీఎల్ సీజన్ ముగియడంతో ఇక ఎంటర్టైన్మెంట్ ఎలాగా అని చింతిస్తున్న ఫ్యాన్స్ కు జూన్ 2 నుండి ఫుల్ కిక్కు దక్కనుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టోర్నీలో ఈసారి ఏకంగా 20 టీమ్స్ అర్హత సాధించాయి. మొత్తం 4 గ్రూపులుగా జట్లను విభజించారు. గ్రూప్లోని ప్రతి జట్టు మరో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్టు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. అమెరికాలో తొలిసారి ఈ టోర్నీని నిర్వహిస్తుండటంతో ఐసీసీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారత్ లో ఐపీఎల్ సీజన్ పూర్తవ్వగానే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా న్యూయార్క్ చేరుకుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ న్యూయార్క్ వెళ్లారు. అయితే ఈ బృందంలో విరాట్ కోహ్లీ మిస్ అయ్యాడు. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, యజువేంద్ర చాహల్, రికు సింగ్ రెండో బ్యాచ్ లో అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్ సంగ్రామంలో న్యూయార్క్ వేదికగా జూన్ 5న టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో జరగనుంది. అంతకుముందు బంగ్లాదేశ్ తో జూన్ 1న వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే పసికూనల మధ్య పోటీలతో మహాసంగ్రామం రిహార్సల్స్ మొదలయ్యాయి. తొలి మ్యాచ్ లో కెనడా, నేపాల్, రెండో మ్యాచ్ లో పపువా న్యూ గినియా, ఒమన్, మూడో మ్యాచ్ లో ఉగాండా, నమీబియా తలపడ్డాయి. ఇక క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసే భారత్ పాక్ మ్యాచ్ ఈ టోర్నీలో హైలైట్ గా నిలవనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా దాయాది దేశంతో టీమిండియా తలపడనుంది. అనంతరం జూన్ 12న అమెరికాతో భారత్ మ్యాచ్ ఆడనుంది.